నమస్తే, నేను మీ దాసరి శివ. బేగంపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మన బేగంపేట గ్రామంలో ఉన్నటువంటి సర్కారు బడి వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దబడి దగ్గర ఉన్నటువంటి మధున పోచమ్మ ఆలయానికి ప్రహారీ గోడ నిర్మాణాన్ని సకాలంలో గడువు కంటే ముందే పూర్తి చేశాం. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారు కేటాయించినటువంటి నిధులతో. అంతేకాకుండా ఇదే ఆలయానికి మనం బలమైన ముఖద్వారాన్ని, బలమైనటువంటి గేటును కూడా మనం అమర్చడం జరిగింది. సుమారు 2 క్వింటాళ్లకు పైచిలుకు ఉన్నటువంటి ఒక బలమైన గేటును కూడా మనం అమర్చాం. ఇప్పుడు ఆ పాఠశాల నుండి కాకుండా ఏదైతే టైర్ పంచర్ కొట్టుందో దాని నుండి మనము దారి మళ్లించి నేరుగా ఈ గేటు నుండి, ముఖద్వారం నుండి నేరుగా మదన పోచమ్మ ఆలయానికి వెళ్ళేటువంటి అవకాశం పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనలో, ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా, బాధ్యతారాహిత్యం కారణంగా ఊరిని దోచుకోవాలి, దాచుకోవాలి అనేటువంటి ఒక మానసిక పరిస్థితి గత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఉన్నందున ఇక్కడ గుడిని పట్టించుకోలేదు, బడిని పట్టించుకోలేదు, గ్రామాన్ని పట్టించుకోలేదు. ఏ సమస్యను కూడా పట్టించుకోకుండా ఒక సమస్యల వలయంలో, సమస్యలకి కేంద్రంగా బేగంపేట గ్రామాన్ని చేసినటువంటి పరిస్థితి గత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పాలనలో. బస్టాండ్ని కూల్చారు, ప్రజలని నడి రోడ్డు మీద నిల్చుండబెట్టినటువంటి పరిస్థితి. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల, డ్రైనేజీలను పట్టించుకోకపోవడం వల్ల మురుగునీరు ఇంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి. రోడ్ల పరిస్థితి నాసిరకంగా వేసుకున్నటువంటి పరిస్థితి గత ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు సంబంధించి. ఇట్లా అనేక కారణాలు, అనేక సమస్యల్లో కొట్టుమిటాడుతున్నటువంటి బేగంపేట గ్రామాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారి సహకారంతో, వారు కేటాయించినటువంటి నిధులతో, ప్రత్యేకంగా బేగంపేట గ్రామం అంటే శ్రీధర్ బాబు సార్ గారికి ఒక వాత్సల్యం, ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన దృష్టి. ఇంకా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం శ్రీధర్ బాబు సార్ గారి సహకారంతో, శ్రీధర్ బాబు సార్ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ పూర్తి స్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ బేగంపేట గ్రామానికి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం శ్రీధర్ బాబు సార్ గారి ద్వారా జరుగుతూ ఉన్నది. నమస్తే.